తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగలరు. సంఘమా, ఈ భూమి మీద క్రైస్తవ బ్రతుకు పూల పాన్పు మాత్రం కాదు. ఈ భూమి మీద క్రైస్తవ బ్రతుకు రకరకాలైనటువంటి శోధన, బాధలతో, శ్రమలతో నిండి ఉంటుంది. ఎందుచేతనంటే వారు మాత్రమే భరించగలుగుతారు, వారు మాత్రమే సహించగలుగుతారు, వారు మాత్రమే ఓర్చగలుగుతారు. కనుక మరి దుష్టుడు ఎక్కువగా వాళ్ళ మీద పడి వారికి శోధిస్తున్నప్పుడు వారెప్పుడు కూడాను దైవికమైన బలం కొరకు దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయిస్తారు. వారప్పుడు బలం పొందుకుంటారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, అన్ని సందర్భాల్లో కూడాను దేవుడు గొప్పవాడు, మనలను బుజ్జగించేవాడు, ఆదరించేవాడు, ఓదార్పునిచ్చేవాడు, ధైర్యపరిచేవాడు, గుణపరిచేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచి నడిపించేవాడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఉపద్రవాలైనా, ఎన్ని వచ్చినా కానీ నేను నిన్ను విడువను అని ప్రభువారు వాగ్దానం చేశారు. నేను నిన్ను విడువను అని ప్రభువారు వాగ్దానం చేశారు. తర్వాత నేను నీకు అనంతకాలమైనటువంటి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు ప్రభు. ఆయన హస్తాల నుండి మీరెక్కడికి వెళ్ళిపోతారు, మీరెక్కడికి వెళ్ళినా కానీ దేవుడు చేయి పట్టి నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన తోడుకొని వస్తాడు దేవుని యొక్క సన్నిధికి. 34 యెహెజ్కేలు గ్రంథం ప్రకారంగా. హల్లెలూయా. క్షమాపణ యొక్క విలువ, క్షమాపణ యొక్క మూల్యం ఎంత గొప్పదో మనం ఒక్కసారి ఈ దినము జ్ఞాపకం చేసుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి మిగతా దేశాలకు జరుగుతున్నప్పుడు హిట్లర్ అయితే చాలా క్రూరంగా ప్రవర్తించాడు, మనందరికీ తెలుసు. ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే, జర్మనీ యుద్ధం యొక్క ఈ స్థితిగతులంతా కూడాను ఆలోచించి లాభం లేదు, చాలామంది మన ప్రజలు చనిపోతున్నారు, ఇరుపక్షాలు కూడాను, కనుక ఇది కూడదు. యుద్ధం చేస్తే ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, డబ్బు కూడాను అనవసరంగా పోతుంది, కనుక లాభం లేదు. యుద్ధం నుండి విరమించాలనే ఉద్దేశంతో క్షమాపణ అనేటటువంటి ఒక ఉత్తర్వులు జారీ చేసింది. మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ సంగతి మీకు తెలుస్తాం. జర్మనీ వంటి గొప్ప దేశము, సోవియట్ ఆ దినాల్లో సైన్స్ పరంగా అగ్రస్థానం, నేటి వరకు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఈ క్షమాపణ అనేది చాలా అనివార్యం. క్షమాపణ అనేది యేసు ప్రభువారి యొక్క రెండు పక్షాల ఇద్దరు దొంగలు ఉన్నారు. అందులో ఒక దొంగ అన్నాడు, ఏం ప్రభువా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటే, కుడివైపున ఉన్న దొంగ అన్నాడు కదా, అరే బడవా, నీకు నాకు అది తగింది. ఆయన ఏం తప్పు చేశారా? మన పాపముల నిమిత్తము, మనల్ని క్షమించే నిమిత్తము ఆయన సిలువ ఎక్కారా అని అంటూ, ప్రభువా నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాప్తుడై ప్రభు వైపు క్షమనందిన హృదయంతో ఆయన వైపు చూస్తే వెంటనే దేవుడు ఉన్నత స్థానానికి తనతో పాటు తీసుకువెళ్ళాడు. హల్లెలూయా. క్షమాపణ అనేది ఎలాంటిదంటే ఉచ్చ స్థానానికి నడిపిస్తుంది. ఈరోజు క్షమాపణ యొక్క విలువ మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం క్షమాపణ గురించి బోధ చేస్తా ఉంది. క్షమిస్తే ఎలాంటి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, అది ఎంత దేవునికి మహిమయో బైబిల్ గ్రంథం మాత్రం మనకు విశదీకరిస్తూ ఉంది. కనుక సంఘమా, ఈ సమయంలో క్షమాగుణం, క్షమాపణ యొక్క విలువ ఎట్టిదో మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ ధరాతలంపై ఉన్నటువంటి అందరినీ క్షమించడానికి ఆయన రక్తార్పణం చేశారు. అవునా? బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28 వచనాల్లో ఆయన అన్నారు కదా, అనేకుల కొరకు చిందించబడేటటువంటి క్షమాపణ నిబంధన రక్తము అని ప్రభువారు జ్ఞాపకం చేశారు. క్షమాపణ అనేది యేసు ప్రభువారు మొదలుపెట్టినటువంటి దైవికమైనటువంటి తత్వం, దేవుని యొక్క స్వభావంతో కూడుకున్నటువంటి తత్వము. జాలి, దయ, కరుణ, కిరణాలు ఇలాంటి ఇత్యాదులు సాత్వికముతో కూడినటువంటి, సద్గుణములతో కూడినటువంటి, వైభవోపేతమైనటువంటి దైవ గుణగణాలు అందరికీ రాదు. సాధుతత్వం, సాత్వికత్వం, దేవునిలో ఈ క్షమాగుణంలో, ఈ దయారసంలో ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. చదివారా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు. కృతజ్ఞత స్తుతులు చెల్లించి వారికిచ్చి పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడినటువంటి రక్తము, నిబంధన రక్తము.
హల్లెలూయా. మన కొరకు ఎవరైనా రక్తం చిందించారా? మన కొరకు ఎవరైనా పరలోకం నుండి దిగి వచ్చారా భూమి మీదికి? మనల్ని క్షమించడానికి ఏ నాథుడైనా ఉన్నాడా? తప్పు చేస్తే జైల్లో వేస్తారు, అది ప్రూఫ్ అయితే గనుక కారాగార కఠిన శిక్ష విధిస్తారు. చాలా మంది బయట ప్రజలు తెలియనటువంటి వాళ్ళు అంటుంటారు, క్రైస్తవులు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ దేవుడు వాళ్ళకి క్షమిస్తూ ఉంటాడు కనుక రకరకాలైన పాపాలు చేస్తూ ఉంటారు అని అంటుంటారు. నిజమా? ఎంత భయం, ఎంత భయపడుతూ మనం బ్రతుకుతూ ఉంటాం. ఈరోజు దైవ చిత్తం బ్రదర్ గారు నా వల్ల తప్పు జరిగింది అని అనుకుంటే నన్ను క్షమించండి, ముని నన్ను క్షమించాలి అని కూడా ఆయన లేరు, కానీ ఆయన క్షమాపణ వేడారు. దైవ గుణం, పరిపూర్ణ గుణం, ఎంత విలువైనటువంటి ఉచ్చస్థానం మనస్సు అది. అది దేవుని యొక్క ప్రేమతత్వ గుణం. అని అందరి పాపాలను క్షమించేవాడు దేవుడు, అందరి యొక్క పాపాలను నివృత్తి చేసేవాడు దేవుడై ఉన్నాడు. ఇది నేను అంటున్నటువంటి మాటలు కాదు, పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మొన్న ఈ మధ్య కాలంలో ఆర్య బ్రాహ్మణుడు ఆయన చెప్పాడు, మరి చంపేవాడు దేవుడు కాదు, క్షమించేవాడు దేవుడు అని. హల్లెలూయా. చంపేవాడు దేవుడు అన్నిటికీ కాజాలడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి క్షమించినటువంటి వాడు దేవుడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మనందరిలో గరికపాటి గారు ఎంతమందికి తెలుసు? ఈ వీడియో చూసారా? ఒక హిందూ ప్రవచనకర్త ఆయన, యేసు ప్రభు గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఒకరోజు ఒక స్త్రీ పాపము చేసి పట్టుబడితే ఆమెకు తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ యూదులందరూ యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి, ఈమె తప్పు చేసిందయ్యా, ఈమె పాపం చేసింది గనుక మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో రువి మీకు చంపేయాలి కదా. ప్రభు దగ్గరకు వచ్చి అందరు రాళ్ళు రెడీగా చేసుకుని పట్టుకొని వచ్చారు. ఈ సమాజం ఈరోజు క్రైస్తవులంటే అలా రెడీగా ఉన్నారు. ఈ ప్రపంచం క్రైస్తవుల మీద రాళ్లు రువ్వడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు నడుస్తాం. యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, అయ్యా రాళ్ళు పట్టుకుని వచ్చారు కదా వీళ్ళందరికీ, ఈమె చంపాలని. మీలో ఎవడైనా గనుక తప్పు చేయకుంటే ముందు తప్పు చేయనటువంటి వాడు ఈమె మీద రాళ్లు వేయండి అని అన్నాడు. ఎవరేస్తారండి రాళ్లు? రోమా పత్రిక 3:23 రోమా 3:23 సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అని అంటే, అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ తప్పిదాలు చేసిన వాళ్ళే, ఎవరు కూడాను నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి నీవు తప్పు చేశావు మనము బాహటంగా చెప్పి మనము బాధపడ్డమే. కనుక ఇలాంటి ఉద్దేశాలు మనము మానుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. క్షమించాలి, క్షమించబడాలి. ఇది దేవుని యొక్క తత్వం. దేవుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పాడు, మీలో ఎవరైనా తప్పు చేయకున్నట్లయితే మీరే ముందు ఈ స్త్రీపై రాళ్ళు వేయమంటే అందరు రాళ్ళు అక్కడే పడేసి అందరూ వెళ్ళిపోయారు. తర్వాత ప్రభువారు అన్నారు స్త్రీతో, అమ్మ నీకెవరు శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్షించను, కనుక ఇక నుండి పాపం చేయకు అని అన్నాడు. హల్లెలూయా. మన జీవితాలు పరీక్ష చేసుకుందాము, పరిశీలన చేసుకుందాము. ఇంతకాలం మనం ఎలాగో బ్రతికాము, ఈ లోకంలో ఉన్నాం మనం. ఆదికాండము 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నారు అని వ్రాయబడింది. గనుక క్షమనుందే హృదయం మనకు కావాలి, క్షమాపణ పొందేటటువంటి మనస్సు మనకు కావాలి అని దేవుని యొక్క ఆలోచన కలిగి ఆయన భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని మన కొరకు ఉలికించాడు. గనుక ఈరోజు వాగ్దానం ఏంటి? పాప క్షమాపణ. మనం ఎవరైనా గనుక ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, లేకుంటే ఇలా ఉంది కనుక నన్ను క్షమించు ప్రభువా. ఇదిగో ఎజ్రా ప్రార్థన చేశాడు ఇజ్రాయేలు ప్రజల కొరకు, మీరు తీసి చదవండి, అక్కడ ఉంది. నెహెమ్యా ప్రార్థన చేశాడు, ఎజ్రా ప్రార్థన చేశారు, సమూయేలు ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, మోసే ప్రార్థన చేశారు. ఎవరి కొరకు ప్రార్థన చేశారండి? ఇజ్రాయేలు ప్రజల కొరకు. ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా మా పితరులు, మా తండ్రులు, మా పెద్దవారు వారు తప్పు చేశారు కనుక వారులను క్షమించు, వారిని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, నీ యొక్క ఉద్దేశాన్ని సుస్థిరమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వటానికి నీ చిత్తమే మా జీవితంలో జరిగించండి అని ప్రార్థించారు. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత పరలోక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో ఏం చెప్పారంటే, మీరు పరులను క్షమించాలి, అప్పుడే మీకు క్షమాపణ దొరుకుతుంది అన్నటువంటి ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచాడు. కనుక మన పితరులు ఆ త్రోవలో ఉన్నారు, క్షమాగుణం కలిగి ఉన్నారు, క్షమించే తత్వంలో ఉన్నారు. కనుకనే వారి యొక్క పేర్లన్నీ కూడాను ఈ జీవ గ్రంథ పుటల్లో వ్రాయబడింది. అంటే నీతిమంతుల యొక్క జాబితాలో వారి యొక్క పేర్లు వ్రాయబడింది. ఈరోజు నీ పేరు, నా పేరు, మన సంఘం పేరు ఉండాలనుకుంటే క్షమాగుణం,
క్షమాపణ కోరే తత్వం, క్షమించే తత్వం మనకు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఎంతమంది యేసయ్యను రాళ్ళు రువ్వారు, ఆ ముండ్ల కిరీటాన్ని అదిమి పట్టారు, కొరడాతో రక్తమొచ్చేలాగా కొట్టారు, ఎంతమంది అపహసించారు, మరెంతమంది ఉమ్మి వేశారు. ఇలా చేశారు కనుక ఇళ్ళెవ్వరికి నేను రక్షించను అని అన్నాడు ఆయన? అనలేదు, రక్షించాడు ఆయన. ఆయన అవమానం పొందాడు మన నిమిత్తం, మనలను క్షమించాడు ఆయన, క్షమాపణ నేర్పించాడు ఆయన, పరిశుద్ధతలోకి నడిపించాడు ఆయన. అది దైవ స్వరూపం, దేవుని యొక్క గుణగణాలు. ఈరోజు నీవు నేను మనము సంఘముగా కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. సంఘమా, 2019 నుండి నేను ఎన్నో మాటలు వింటున్నాను. ఇప్పటికే చాలా మంది మన దగ్గరకు వచ్చి మనలను వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు. పబ్లిక్గా నేను అంటాను. అయినా కానీ క్షమించేవాడు మన ప్రభు. మనం క్షమిస్తూనే ఉండాలి. హెచ్చైన స్థానం మనకు దొరుకుతుంది. క్షమించేటటువంటి వారికి ఉన్నత స్థానం దొరుకుతుంది. వచనం ఉంది, నేను మీకు తెలియచేస్తాను. కనుక క్షమాగుణం అత్యంత విలువైనటువంటి మూల్యమైనటువంటి అభిషేకం, దైవ అభిషేకం మన మీదికి దిగి వచ్చేటటువంటి తత్వం. కనుక ప్రభువారు చెప్పారు, మీరు క్షమించండి, మీరు క్షమించబడతారు అని ప్రభువారు చెప్పినటువంటి ఆ మాదిరిగా మన పూర్వీకులు నడిచారు. యేసు ప్రభువారు అది చేసి చూపించారు. 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువారు నీ పాపమును మాత్రమే క్షమించలేదు, నా పాపం మాత్రమే క్షమించలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి అందరి పాపములు ఆయన క్షమించెను అని అక్కడ రాసి ఉంది. ఈ రోజు మనము ఆరాధన పాఠ్య భాగంలో చదువుకున్నాం, ఆయన మన పాపములను క్షమించే దేవుడని, మన సంకటములను కుదుర్చేవాడని 103వ కీర్తనలో మరి మొదటి 7 వచనాల్లో ఉన్నటువంటి మాట సరాసరి 3వ వచనం చాలా స్పష్టంగా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక క్షమాగుణము దైవగుణము, క్షమాగుణము మనము కలిగించుట, ఉచ్చ స్థానాన్ని మనము కలిగి జీవించుట. దేవుడు క్షమించేవాడని కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనం మనకు తెలియజేస్తా ఉంది. క్షమించుటకు నీవు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఆమెన్. థ్యాంక్ యూ సహోదరుడా. విన్నాం కదా, దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నేను తప్పు చేశాను, నా లోపల ఈ లోపం ఉంది అని ఎవరైనా అనగలిగితే వారు నిజముగా దేవుని యొక్క స్వభావం కలిగినటువంటి వారు, ఉచ్చస్థానానికి నడిపించబడేవారు అన్నటువంటి సత్యాన్ని మరిచిపోకూడదు. నేను మీకు చెప్పాను కదా, క్షమాపణ కోరినటువంటి కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ యేసు ప్రభు వారి యొక్క వరుసలో సింహాసనంలో ఆసీనుడయ్యాడు. ఎవరైతే క్షమాపణ కోరలేదో అధో పాతాళానికి, నరకానికి వెళ్ళిపోయాడు. అది మనకు అవసరమా? దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. క్షమ నొందితే ఉచ్చస్థానం, విలువ పెరుగుతుంది, ఘనత పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఈ మాటలన్నీ కూడాను లేఖనాల్లో, బైబిల్ గ్రంథంలో పొందుపాటు చేయబడింది. క్షమించే మనస్సు కలిగి ఉండటము ఎంతైనా దీవింపబడటం. కనుక ఇది క్షమాపణ కోరేటటువంటి వారు మనం అనుకోవాలి కదా, చిన్నబుచ్చుకోవాల్సిన పని లేదు. కయీనుతో దేవుడు అన్నాడు, ఏమయ్యా కయీను, నువ్వు సత్క్రియ చేయకపోతే నీ తల ఎత్తుకోవా అని అన్నాడు. గుర్తుందా? ఆదికాండంలో ప్రభువారు కయ్యూనికి అంటాడు, క్షమనందటం, తల ఎత్తుకోవటం, అరామరంతా పోతుంది, స్వేచ్ఛ, సంపూర్ణమైన మనసు వచ్చేస్తుంది, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. హల్లెలూయా. కనుక ప్రభువారు క్షమించారు, క్షమాపణ నేర్పించారు. ఆ సిద్ధాంతాన్ని నీవు నేను కలిగి బ్రతకడమే క్రైస్తవ తత్వం. క్షమిస్తూ ఉండటం, 72 సార్లు నువ్వు క్షమించాలి అని ప్రభువారు సెలవిచ్చారు. కనుక క్షమించాలి, క్షమనుందాలి. ఉచ్చస్థానం, పరిపూర్ణ స్థానం, ఘనత, గౌరవం క్షమించే వారికి కలుగుతుంది, క్షమాపణ పొందేటటువంటి వారికి కలుగుతుంది. ఈ గుణం మనం కలిగి జీవించటం ఎంతైనా అనివార్యం. క్షమించాలి, క్షమనుందాలి. అలా మనము లేకున్నట్లయితే అధో పాతాళానికి మనం నెట్టివేయబడతామని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తప్పు చేసినటువంటి లూసిఫర్కి దేవుడు క్షమాపణ పొందే అవకాశం ఇచ్చాడు, కానీ అతను అనుకోలేదు, క్షమాపణ కోరలేదు, అధో పాతాళంలో పడ్డాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా రాయబడి ఉంటుంది. యూదా యేసు ప్రభు వారితో తిరిగాడు, కానీ నేను తప్పు చేశాను అన్నటువంటి సందర్భం ఎప్పుడైతే మస్తికాల్లోకి చొప్పిందో 38 నాణాళ్ళు జల్లేశాడు, పోయి ఉరిపెట్టుకున్నాడు. అవసరమా? యేసు ప్రభు వారితో నడుస్తున్నటువంటి ఆయన, ప్రభువా నేను తప్పు చేశాను అని ఒక్క మాట అనుంటే ఉచ్చస్థానానికి ఆయన వెళుదు. సంఘమా, ఈ దినాన భర్తకు భార్య, భార్యకు భర్త నన్ను క్షమించు అని చెప్పలేకపోయి ఉరివేసుకుంటున్నారు. మందో మాపో తినేస్తా ఉన్నారు. తల్లిదండ్రులకు తనయులు క్షమించు తండ్రి, క్షమించు నాన్న అని చెప్పలేకపోయి విడిపోతా ఉన్నారు. అత్తకు మామ, కోడలు గాని, కుమార్తె గాని
ఈ క్షమనుందేటట్టు హృదయం లేకుండా వైరం కలుగుతా ఉంది కాదంటారా? నన్ను క్షమించు అని అనుకుంటే చిన్నబోతామా మనం? తెలియకనే ఆ విలువైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ అభిషేకాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. కనుక క్షమనుందటం అమూల్యమైనటువంటి ఉచ్చస్థానం పొందటం అన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం క్షమించబడాలి అని అన్నట్లయితే నేను కొన్ని మాటలు చెప్తాను. ఎందుకు మనం క్షమించబడాలి అని అన్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారు ఏమని చెప్పారంటే, నేను నా తల్లి గర్భము నుండి పిండముగా ఏర్పడినటువంటి నాటి నుండే అపవిత్రమైనటువంటి వాడను అని అన్నాడు 51వ కీర్తనలో. చదవద్దు, మొదటి 12 వచనాల్లో అది రాయబడి. రాజు అయినటువంటి దావీదు గారు అన్నారు. ఎవరాయనండి? రాజు అన్నాడు. 12వ వచనంలో ఆయన అంటాడు కదా, అందుచేతనే నాకు పవిత్రమైనటువంటి హృదయాన్ని కలుగచేయి, స్థిరమైన సమ్మతి గల మనస్సు నాకు దయచేయు అని ఆయన ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. రాజైన దావీదు క్షమాపణ పొందితే, కోరితే, మీరు నేను సామాన్యమైనటువంటి మనము క్షమాపణ కోరొద్దా? క్షమాపణ గుణాన్ని కలిగి ఉండొద్దా? హల్లెలూయా. కలిగి జీవించాలి. ఉచ్చస్థానం కావాలంటే, ఉన్నత స్థానం కావాలంటే, ఘనత కావాలంటే, పరిపూర్ణత కావాలంటే, ప్రేమ, మైత్రి, మమేకం, సమైక్యం కావాలంటే క్షమాగుణం కలిగి ఉండాలి. భర్తకు భార్య, భార్యకు భర్త. జర్మనీ అది చేసింది. యుద్ధం కొలాప్స్ అయిపోయింది. హల్లెలూయా. దేవుడు క్షమించాడు. ఈరోజు భూమి మీద దేవుని యొక్క సమాధానము విస్తరిస్తాం. నువ్వు క్షమిస్తే నీ యజమాని కిరీటం ధరించినట్లుగా 10 మందిలో ఆయన కూర్చుంటాడు. నువ్వు క్షమిస్తే నీ యొక్క భార్య 10 మందిలో కిరీటం కట్టుకొని కూర్చుంటుంది ఆమె. నువ్వు క్షమిస్తే నీ పిల్లలు రాజ్యం ఏలుతారు. నువ్వు క్షమిస్తే నీ సంఘము ఉచ్చస్థానానికి వెళుతుంది. ఆ మనస్సు ఉందా మనకు? ఆ మనస్సు మనకు కావాలి. మనకుంది ఆ మనస్సు. ఆ మనస్సు మనము మరి రివీల్ చేయాలి. సిగ్గుపడకూడదు. అందరూ తప్పు చేసేటోళ్ళే. క్షమాపణ పొందేటటువంటి, క్షమించేటటువంటి గుణం అది దైవికమైనటువంటి గుణం కనుక ఆ గుణం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము క్షమించబడతామో మన లెవెలే మారిపోద్ది. ఏమండి? ఎప్పుడైతే మనం క్షమించబడతామో మన లెవెలే మారిపోద్ది. రాజ టీవీ వచ్చేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని చేపట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఒట్టికి కాదు. తప్పిపోయిన కుమారుడు డబ్బంతా తండ్రి దగ్గర నుంచి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చింది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 17వ వచనంలో అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని రాసి, తనకు బుద్ధి వచ్చినప్పుడు టర్న్ అయ్యాడు ప్రభు వైపు, తండ్రి వైపు. తండ్రి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. పూర్వ వైభవం అంతా కోల్పోయినవంతా తిరిగి మళ్ళీ అతనికి వచ్చేసింది. ఉచ్చస్థానం. తండ్రి అన్నాడు, చెప్పులు, కొత్త చెప్పులు, కొత్త డ్రెస్సు, కొత్త కిరీటం, కొత్త ఉంగరం, ఓ బాజా భజంత్రీలు అన్నాడు. అవునా? అవును. నువ్వు క్షమిస్తే, క్షమనొందితే ఉచ్చస్థానం, పరిపూర్ణ స్థానం, తండ్రి స్వాస్థ్యంలో పాలి భాగస్థులయ్యేటటువంటి శక్తి, సామర్థ్యం, అభిషేకం కలుగుతుంది. హల్లెలూయా. క్షమించగలమా? క్షమాపణ నొందగలుగుతామా? ఇది దైవ గుణం కలిగి ఉండాలి. క్రైస్తవ తత్వం, క్రీస్తు ప్రజలకు ఉండాల్సినటువంటి అపూర్వమైనటువంటి లక్షణం కలిగి జీవించాలి. ఉచ్చస్థానం మనదవుతుంది. క్షమాపణ అనేది చాలా అమూల్యమైనటువంటి, విలువైనటువంటి దేవుని యొక్క అభిషేకము. 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. సంతోషించండి, సంతోషించండి, గళమెత్తి స్తుతించండి, ప్రభు యేసు